సనాతన ధర్మంలో మనం మనం నమ్మినటువంటి ఈశ్వర స్వరూపాన్ని ఆరాధించని వాళ్ళు సుఖంగా ఉండకూడదు అని కోరుకోరు. మొట్టమొదట అసలు సుఖంగా ఉండాలని ఎవరి గురించి కోరుకుంటారంటే, ఎవరు ఈశ్వరుడి వైపుకి అడుగు వెయ్యలేదో వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుతారు. ఎందుకు అలా కోరుతారంటే, అయ్యో వాళ్ళు ఏది రక్షణనిస్తుందో దాన్ని వదులుకున్నారు కాబట్టి ఈశ్వర వాళ్ళు అమాయకత్వంతో ఉన్నారు కాబట్టి వారికి రక్షణ కృప చెయ్యి. కాబట్టి మినహాయింపు ఉండదు. నాతో ఉన్నవాళ్ళు, నా మిత్రులు, నా శత్రువులు, నేను ఎవరిని ఆరాధిస్తున్నానో దాన్ని ఆరాధిస్తున్న వాళ్ళు, ఆరాధించని వాళ్ళు, అలా మనం అడగం. మనం ఏం చెప్తామంటే 108 నక్షత్ర పాదములలో ఈ జగత్తంతా పుట్టింది కనుక ఈశ్వరా నిన్ను 108 నామములతో పిలుస్తాను. 108 నామములతో నిన్ను పిలిస్తే 108 నక్షత్ర పాదములలో పుట్టిన ఈ జగత్తంతా ప్రశాంతంగా ఉండేటట్టు నువ్వు చూడు. లోకం